గాయస్ నేపాల్లో జరుగుతున్న విషయం గురించి గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అసలు ఈ నేపాల్లో ఏం జరుగుతుంది? నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పౌడోర్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వచ్చి కొట్టారు. ఒక పక్కన నేపాల్ ఆర్మీ వాళ్ళైతే స్కూల్ స్టూడెంట్ ని తల మీద గురిపెట్టి కాల్చి చంపేశారు. ఆ వీడియోలు కూడా మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక్కసారిగా నేపాల్లో ఉన్న యూత్ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, దేశం మొత్తాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. అక్కడ ఉన్న పార్లమెంట్ భవనం ఏంటి, అక్కడ ఉండే మినిస్టర్లు ఇల్లు కూడా తగలబెట్టారు. అసలు ఏంటి కథ? ఒకదాని తర్వాత ఒకటి మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. నేపాల్లో సెప్టెంబర్ 4 సోషల్ మీడియాకి సంబంధించిన 26 ప్లాట్ఫామ్ నేపాల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 4 బ్యాన్ చేసింది. కట్ చేస్తే సెప్టెంబర్ 8 నేపాల్లో ఉన్న యూత్ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ గొడవలు ఎంత తీవ్ర స్థాయికి చేరి అంటే ఆ గొడవలు తట్టుకోలేక నేపాల్ పిఎం ఆఖరికి రాజీనామా కూడా చేశాడు. ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశాడో వెంటనే గొడవలు ఇంకా మాంతం పెరిగిపోయినాయి. అదే టైంలో స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి గొడవలు విపరీతంగా చేయడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలోనే ఒక స్కూల్ పిల్లోడి మీద అక్కడ నేపాల్ ఆర్మీ వాళ్ళు దాడి చేశారు. ఒక బుల్లెట్ ని ఫైర్ చేశారు. ఆ బుల్లెట్ ఆ పిల్లోడు తలకు తగిలి ఆ పిల్లోడు అక్కడికక్కడికి మరణించాడు. అది జరిగిన కొద్దిసేపటికే అక్కడ ఉండే నేపాల్ జెన్జీ కిడ్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ భవనం తగలపెట్టేశారు. దాంతో పాటు నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పౌడోర్ ని రోడ్డు మీద పరిగెట్టించి కొట్టారు. అసలు ఎందుకు ఈ జెన్జీ రెవల్యూషన్ వచ్చింది? అసలు ఈ జెన్జీ అంటే ఏంటి? జెన్జీ అంటే 1995 నుంచి ఎర్లీ 2010 లో పుట్టిన వాళ్ళని జెన్జీ కిడ్స్ అని అంటారు. వీళ్ళందరూ ఎందుకు రోడ్డు మీద వచ్చి గొడవ పడుతున్నారంటే సెప్టెంబర్ 4 ఏదైతే మనం చెప్పుకున్నామో దాని ప్రకారం అక్కడ ఉండే గవర్నమెంట్ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని బ్యాన్ చేసింది. అయితే ఎందుకు బ్యాన్ చేసిందని కథలోకి వెళ్తే నేపాల్ లో చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే 25% పీపుల్ వరకు నిరుద్యోగులు ఉన్నారు. అండ్ ప్రజలు అవినీతితో కూరుకుపోయి ఉన్నారు. ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుంటే నేపాల్ నాయకుల యొక్క పిల్లలు లండన్, యూరోప్ కంట్రీస్ వెళ్లి అక్కడ మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేశారు. అది చూసిన నేపాల్ పౌరులు నేపాల్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. ఏంట్రా విషయం అంటే #NepoKid అని చెప్పి ఒక సోషల్ మీడియా హ్యాష్ ని బాగా వైరల్ చేశారు. ఆ హ్యాష్ లో ఎవరైతే పొలిటీషియన్ పిల్లలు ఉంటారో దేశం ఇంత దీనస్థితిలో ఉంటే వీళ్ళు ఇంత డబ్బుతో వీళ్ళు ఇంత లగ్జరీ లైఫ్స్ ఎలా లీడ్ చేస్తున్నారని చెప్పి అక్కడున్న జెన్జీ కిడ్ ఆ గవర్నమెంట్ ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ సోషల్ మీడియాలో ఈ #NepoKids అనే ఈ నినాదం కనుక రన్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ పడిపోతుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద బ్యాన్ విధించారు. వాళ్ళ యొక్క స్వేచ్ఛకి సంఖ్యలు వేసినట్టు ఫీల్ అయిన ఈ జెన్జీ కిడ్స్ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడం మొదలు పెట్టారు. ఆ నిరసన తారాస్థాయికి చేరుకోవడంతో అక్కడున్న పిఎం ఆ నిరసన తట్టుకోలేక రాజీనామా కూడా చేశాడు. ఆఖరికి అక్కడ ఉన్న సోషల్ మీడియా మీద బ్యాన్ కూడా ఎత్తేసామన్నారు. అయితే ప్రజలు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే మాకు ఇటువంటి రాజకీయ నాయకులు అయితే వద్దు, మమ్మల్ని అర్థం చేసుకుని మా భవిష్యత్తును బాగు చేసిన రాజకీయ నాయకులు కావాలని చెప్పి అక్కడుండే జెన్జీ కిడ్స్ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నినాదాన్ని తెలియజేస్తున్నారు. కొత్త జెన్జీ రివల్యూషన్ కి నాంది పలికారు. ఇలా జరిగిన ఈ గొడవలు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి దాదాపుగా 16 మంది వరకు అక్కడ కాల్పుల్లో మరణించారు. ప్రస్తుతానికి అయితే నేపాల్ లో గవర్నమెంట్ మొత్తం ఆర్మీ చేతిలో అయితే రన్ అవుతుంది. గైస్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఓన్లీ ఈ ఒక్క దేశంలో కాదు ఎక్కడైనా సరే అవినీతి గనక పెరిగిపోతే ఖచ్చితంగా రెవల్యూషన్ అనేది వస్తుంది. ఇదే కాదు కొన్ని దేశాల్లో అయితే అక్కడున్న నాయకులను రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపేశారు. అటువంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. దీని ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే, ప్రజలు ఎప్పుడు గుడ్డి వాళ్ళు కాదు, వాళ్ళన్ని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. గైస్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి.